శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. చూడండి, ఆధ్యాత్మికతలో కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ మీరు అన్ని చోట్ల వింటూ ఉంటారు. ఏంటంటే అందరిలో మంచే చూడాలి, ఎవరు ఎలాంటి తప్పు చేసినా వాళ్ళు కూడా భగవంతుడి పిల్లలే అనుకుని మనం వాళ్ళని క్షమించాలి, ఆదరించాలి, దగ్గరికి తీసుకోవాలి అనే. కానీ ఇవన్నీ విన్నప్పుడు ఒక కామన్ క్వశ్చన్ అందరికీ వస్తుంది. అంటే పక్క వాళ్ళ తప్పుని మనం అలా చేస్తే వాళ్ళ తప్పుని మనం ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది కదా, వాళ్ళకి అది తప్పు అని మనం చెప్పకపోతే ఎలాగా, ఇంక వాళ్ళు అదే రైట్ అనుకుని కంటిన్యూ చేసేస్తారు కదా, మరి అలాంటప్పుడు ఎలాగా అనేటువంటిది కామన్ క్వశ్చన్ చాలామంది ఆధ్యాత్మికవేత్తల్ని వేస్తూ ఉంటారు. అయితే ఆధ్యాత్మికత ఎప్పుడూ కూడా తప్పును సమర్థించమని చెప్పదు. తప్పును సమర్థించమని చెప్తే ఇంకా అది ఆధ్యాత్మికతే కాదు, దట్స్ నాట్ స్పిరిచువాలిటీ. సో మనకి ఉన్నటువంటి ఈ యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి దీనికి స్పిరిచువాలిటీలో మనం అనేక విషయాల్లో బ్యాలెన్స్ ఉంచుకోవాలని చాలాసార్లు చెప్తూ ఉంటాం. సాంసారిక జీవితానికి ఆధ్యాత్మిక జీవితానికి మనం బ్యాలెన్స్ ఉంచుకోవాలి, రైట్? రెండింటికి కరెక్ట్గా మనం నిభాయించుకోవాలి. అదే ఇంకొక బ్యాలెన్స్ ఉంచుకోవాల్సినటువంటి ఒక చాలా మంచి అంశం బిట్వీన్ లవ్ అండ్ లా. ప్రేమ మరియు ధర్మం రెండింటికి కూడా చాలా మంచి బ్యాలెన్స్ ఉంచుకోవాలి. ఆధ్యాత్మికత ఏం చెప్తుంది అంటే పక్క వాళ్ళని వాళ్ళ యొక్క తప్పు గుర్తు చేయడం పర్వాలేదు, కానీ వారిని కించపరిచే విధంగా, వాళ్ళ మనసు గాయపడే విధంగా, వాళ్ళని తక్కువ చేసి చిన్న చూపుతో చెప్తే మాత్రం అది మనకి కూడా అది పాపం అంటుతుంది. దీన్నే మనం అంటాము బ్యాలెన్స్ బిట్వీన్ లవ్ అండ్ లా. అంటే ప్రేమకి మరియు నీతికి రెండిటికి మధ్య బ్యాలెన్స్ ఉండాలి. మనం చెప్పేటప్పుడు మన భావన నువ్వు తప్పు అని చెప్పడమా, లేదంటే మీరు బాగుపడాలి అని చెప్పడమా అనేది మనం ఆలోచించుకోవాలి. ఎదుటి వాళ్ళు చాలాసార్లు మనం చెప్పిన దానికన్నా చెప్పిన విధానానికి బాధపడతారు. ఎప్పుడైతే మనం చెప్పే విధానంలో కోపం, అసూయ, ద్వేషం, లేదంటే హీన భావన, అహంకారం లాంటివి ఎప్పుడైతే అందులోకి వస్తాయో పక్క వాళ్ళకి మన మాట కాదు, మన మనసులో భావనే తగులుతుంది. కానీ మనమేమనుకుంటాం, వీళ్ళకి మంచి చెప్పినా కూడా వేస్ట్, వీళ్ళు చెప్పినా వినరు అని. అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, నిజంగానే వినకపోతూ ఉండొచ్చు. బట్ ముందు మనం చెక్ చేసుకోవాల్సినటువంటిది ఆధ్యాత్మికంగా నేను ఏ భావనతో నేను చెప్పాను అని చెప్పేసి. మనం చెప్పేటువంటి భావనలో ఎదుట వ్యక్తి యొక్క పరివర్తన, వారి పట్ల శుభ భావన, శుభ కామన ఉన్నట్లయితే అది ఒకరోజు కాకపోయినా, 2 రోజులు కాకపోయినా, కొద్ది రోజుల కన్నా వాళ్ళు దాన్ని రియలైజ్ చేస్తారు. కానీ ఎప్పుడైతే పక్క వాళ్ళకి మనం చెప్పేటప్పుడు మన గొప్పతనం చూపెట్టుకుని వాళ్ళని కించపరిచే విధానంగా మనం చెప్పాము అనుకుంటే, వాళ్ళకి మనం ఎంత మంచి సూక్తులు చెప్పినా మన యొక్క అహంకార భావనే వాళ్ళకి కనిపెడుతుంది తప్ప మనం చెప్తున్నటువంటి మంచి వారి చెవికి వెళ్ళదు. ఎందుకు? తప్పు చేసినటువంటి వ్యక్తి ఆల్రెడీ వాళ్ళ ఎనర్జీలో ఉంది. అంటే వాళ్ళు ఆల్రెడీ నేను తప్పు చేశాననే భావనతో వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళ యొక్క ఎనర్జీ, ఇంటర్నల్ ఎనర్జీ, ఆత్మిక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి ఆ సమయంలో మనం ఏం చెప్పినా కూడా వాళ్ళు సకారాత్మకంగా దాన్ని స్వీకరించే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మికత ఎప్పుడైతే పక్క వాళ్ళల్లో మంచి చూడండి, పక్క వాళ్ళు తప్పు చేసినా క్షమించండి అంటే, ఎప్పుడైతే పక్క వాళ్ళు తప్పు చేశారు అని తెలుస్తుందో మన ఫస్ట్ రియాక్షన్ క్షమాభావన, దయాభావన ఉండాలి. మన ఫస్ట్ రియాక్షన్ కోపం, ఆవేశం కానీ ఉన్నట్లయితే మనం నెక్స్ట్ తీసుకునేటువంటి యాక్షన్ కూడా దాని అనుసారంగానే ఉంటుంది.
మన ఫస్ట్ రియాక్షన్, మన ఫస్ట్ రెస్పాన్స్లో వాళ్ళ పట్ల మనం క్షమాభావన, దయాభావన, కరుణాభావన, అయ్యో వీళ్ళు బాగుపడాలి, వీళ్ళకి మంచి జరగాలి అనేది ఉన్నట్లయితే మన నెక్స్ట్ స్టెప్ దాన్ని ఫాలో అయ్యి ఉంటుంది. దీనికి ప్రకాష్మణి దాది గారి జీవితం ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ. ప్రకాష్మణి దాది గారు బ్రహ్మకుమారి సంస్థకి 40 సంవత్సరాలు దీని అడ్మినిస్ట్రేటివ్ హెడ్, చీఫ్ ఆఫ్ బ్రహ్మకుమారీస్గా ఉన్నారు. కేవలం భారతదేశంలోనే కాదు, 100 దేశాల్లో ఉన్నటువంటి బ్రహ్మకుమారి శాఖలకి, ఉపశాఖలకి దాదీజీ హెడ్. మరి ఎన్ని విషయాలు దాదీజీ ముందు వచ్చుండుంటాయి, ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు దాదీజీ ముందుకు వచ్చుండేవారు. ఇప్పుడు దాదీజీ గారిని అడగడం జరిగింది, దాది మీరు ఇక్కడ నిమిత్తమైన బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నారు కదా, మీ కింద ఎంతోమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ సంస్థలో తమ జీవితాన్ని సమర్పణం చేశారు, వారికి మీరు ఏమన్నా చెప్పాలి అంటే ఎలా చెప్తారు అని అన్నారు. ఇప్పుడు దాది ఎప్పుడు అనేవారు, నేను ముందు వారి యొక్క విశేషతలని గుర్తుపెట్టుకుంటాను. వీళ్ళు తమ సర్వస్వ జీవితాన్ని ఆధ్యాత్మిక సేవ కోసం సమర్పించారు. లేదంటే గృహస్థులో ఉండే వాళ్ళైనా కూడా, గృహస్థులో ఉంటూ కూడా వీరు ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నటువంటి మహానుభావులు అని వారి యొక్క విశేషతను నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. ఎప్పుడైతే వారి యొక్క విశేషతను నేను చూస్తానో వారి పట్ల నాకు సద్భావన, శ్రేష్ఠ భావన, శుభకామన కలుగుతుంది. ఆ భావనతో ఎప్పుడైతే మనం ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుందేమో అన్నప్పుడు మన మాటలు వాళ్ళకి బాణాల్లాగా తగలవు, పుష్పాలు వలె అనిపిస్తాయి. దాది మా గురించి ఇంత కేర్ తీసుకుంటున్నారా, అంత పెద్ద దాది గారు కూడా మా బాగు కోసం, మా మంచి కోసం ఇంత మంచి విషయాన్ని చెప్పారా అని వాళ్ళు ఎంతో ధన్యవాదపూర్వకంగా, ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా తర్వాత దాదీకి థ్యాంక్స్ చెప్పేవారు. దాదీజీ కాలం చేసి ఆల్మోస్ట్ 20 years అవ్వస్తుంది. ఇప్పటికీ అనేక మంది దాదీతో వాళ్ళ యొక్క అనుభవాలు చెప్పినప్పుడు వాళ్ళందరూ ఇదే అనేవారు, దాది మాకు ఇచ్చిన శిక్షణ వల్ల మేము మా జీవితంలో ముందుకు వెళ్ళాము, మా ఆధ్యాత్మిక జీవితంలో మేము ముందుకు సాగగలిగాము, మా గృహస్థులో ఉన్న ఈ ప్రాబ్లంని మేము సాల్వ్ చేసుకోగలిగాము అని. ఎందుకంటే దాది గారికి అందరి పట్ల కూడా సహృదయంతో కూడినటువంటి శుభభావన, శుభకామన ఉండేవి. ఈ ఒక్క సూత్రాన్ని కానీ మనం అవలంబించినట్లయితే నేటి సమాజంలో ఏవైతే సంబంధాల మధ్య కటుత్వం ఏదైతే వచ్చిందో, మధురంగా ఉండవలసినటువంటి సంబంధాల్లో విషం ఏదైతే వచ్చిందో అది ఈ ఒక్క సూత్రంతో పోగొట్టుకోవచ్చు. ఆ సంబంధం నాకెంతో విలువైనటువంటి సంబంధం, జీవితాంతం ఉండవలసినటువంటి సంబంధం అని ఈ ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకున్నప్పుడు, ఆ సంబంధానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని, ఆ సంబంధంలో మనకున్న బాధ్యతని మనం గుర్తుపెట్టుకున్నప్పుడు దాంట్లో ప్రాబ్లం వచ్చినా దాన్ని ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో, ఒక సకారాత్మకమైనటువంటి దృక్పథంతో దాన్ని మనం పరిష్కరించుకుంటాం తప్ప నువ్వు తప్పు, నువ్వు తప్పు, నువ్వు తప్పు అని ఒకరి పట్ల ఒకరు ఇలా వేలు చూపెట్టుకుని నిందించుకోము. ఒకరి పట్ల ఒకరు నిందించుకోవడం వల్ల ఎప్పుడూ ఏ సమస్య సాల్వ్ అనేటువంటిది కాదు. ఎందుకంటే తప్పులు చిన్నపిల్లవాడు కూడా ఎతకగలడు. తప్పులు వెతకడానికి మహా మేధావులే అక్కర్లేదు, చాలా క్లియర్గా వెతకగలుగుతాం. కానీ నిజమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వివేకి ఆ తప్పును కూడా ఒప్పు కింద మార్చగలిగేటువంటి శక్తి వారిలో ఉంటుంది. కాబట్టి ఈ లవ్ అండ్ లా అనేటువంటి బ్యాలెన్స్ అనేటువంటిది ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళడానికి, సాంసారిక జీవితంలో అవ్వచ్చు, సంబంధాల్లో అవ్వచ్చు, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మొట్టమొదటి సద్భావన అయితే, రెండవది సమయం, సందర్భం. భగవంతుడు చెప్పేటువంటి ఈశ్వరీయ మహావాక్యాలు, వేటినైతే ఈశ్వరీయ జ్ఞాన మురళి అని అంటామో, దాంట్లో భగవంతుడు ఒక చాలా సుందరమైన విషయాన్ని చెప్పారు. చప్పట్లు అనేటువంటివి 2 చేతులు కలిస్తేనే మోగుతాయి. అందులో ఒక చేతిని తీసేస్తే ఏముంటుంది? నిశ్శబ్దమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ చప్పట్లు అంటే వాళ్ళ ధోరణిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మనం కూడా ఆ రాగానికి రాగం కలిపితే అపశృతి అయిపోతుంది.
కాబట్టి కొన్నిసార్లు మౌనంగా ఉండడానికి మించిన మంచి ఇంకోటి లేదు. చాలామంది ఏమనుకుంటారో, మేము సైలెంట్గా ఉంటే మేము తప్పు చేశామని పక్క వాళ్ళు అనుకుంటారేమో అనుకుంటారు. మీరు సైలెంట్గా ఉన్న వాళ్ళు అలాగే అనుకుంటారు, అరిచినా వాళ్ళు అలాగే అనుకుంటారు. రెండిటికీ పెద్ద తేడా ఉండదు. కానీ మీరు మౌనంగా ఉండడం వల్ల ఏదో ఒక రోజు ఆ పరిస్థితి చక్కబడే అవకాశం ఉంటుంది. కానీ ఆ సమయంలో మీరు కూడా ఆవేశంలోకి వచ్చి ఒక మాటకు ఇంకొక మాట కలిపారు అంటే అక్కడ పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది తప్ప బాగుపడడానికి చాలా సమయం పడుతుంది. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, సైలెన్స్ ఈజ్ సిల్వర్, స్పీచ్ ఈజ్ గోల్డెన్. అంటే శబ్దాలు వెండి సమానమైతే నిశ్శబ్దం స్వర్ణిమ బంగారు సమానము అని చెప్పి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఏం చేయాలో మనకి తెలియదు, వాట్ టు డూ అనేది మనకి తట్టదు. ఆ సమయంలో నిశ్శబ్దంగా ఉండి పరమాత్మని స్మృతిలో పరమాత్ముడి మీద అన్నీ మనం వదిలేసినట్లయితే ఏ సమయంలో ఏది ఏ రూపంలో చక్కబడాలో అది ఆ రూపంలో ఆటోమేటిక్గా చక్కబడుతుంది. ఒకసారి గౌతమ బుద్ధుడు తన ప్రసంగాలు చేస్తూ భారతదేశం అంతా తిరుగుతూ ఉన్నారు. ఒక గ్రామంలో ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చి ఎవరైతే గౌతమ బుద్ధుని యొక్క భాషణలు వింటూ ఆయనకి నచ్చని అంశాలు ఏవైతే ఉన్నాయో సభ మధ్యలో లెగిసి గౌతమ బుద్ధుడిని చాలా నిందించడం మొదలుపెట్టారు. రకరకాల దుర్భాషలు ఆడడం మొదలుపెట్టారు. ఆయన అవుతున్నా కూడా బుద్ధుడు మాత్రం ఏమీ అనకుండా అలాగే ఉన్నారనమాట. అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆయనకి విసుగొచ్చేసింది. విసుగొచ్చి, నేను ఇన్ని అంటున్నానే, మీలో ఇంత చలనం కూడా లేదేంటి అన్నాడు. ఇప్పుడు బుద్ధుడు ఏమన్నాడు అంటే, చూడండి, ఎవరైనా మీకు కుళ్ళిపోయిన పండు ఇచ్చారనుకోండి, ఇచ్చేవాడు కుళ్ళిపోయిన పండు ఇస్తున్నాడు, కానీ మీరు దాన్ని స్వీకరించకపోతే ఆ కుళ్ళిపోయిన పండు ఎవరి దగ్గర ఉండిపోతుంది? ఈ ఒక్క ప్రశ్న వేయగానే ఆయనకు అర్థమైంది. అంటే ఇప్పటి వరకు నన్ను నేనే నిందించుకున్నాను, నేను అనిన మాటల ప్రభావం ఏదీ కూడా గౌతమ బుద్ధుడి మీద పడలేదు అనే గ్రహణం వచ్చి ఆయన బుద్ధుడికి శిష్యుడి కింద అయ్యారనమాట. కాబట్టి ఈ విధంగా మన మీద అనుకునే వాళ్ళు చాలామంది చాలా అనుకుంటారు. కానీ ప్రతిదీ మనం వ్యక్తిగతంగా పర్సనల్గా తీసుకుంటే ఆ కుళ్ళిపోయిన పండ్లన్నింటినీ మనం తిన్నట్టు. చూడండి, ఈ కాలంలో కుళ్ళిపోయిన పండేంటి, పండుగ చిన్న గీత ఉన్నా కూడా మనం కొనడానికి ఇష్టపడం. నవనవలాడుతూ నిగనిగలాడుతూ ఉండాలి. అందుకని కొంతమంది వర్తకులు ఏం చేస్తారు, దాని మీద రకరకాల ఆయిల్స్ పూస్తూ ఉంటారు, ఏవేవో చేస్తూ ఉంటారు. దూరంగా చూడగానే అబ్బా తినేయాలనిపిస్తుంది. బట్ దట్ ఈస్ ఆల్సో నాట్ సేఫ్. జాగ్రత్తగా తినాలి. దాన్ని వాష్ చేసుకుని వీలైతే సాల్ట్ వాటర్లో నానబెట్టుకుని దాని మీద ఉన్న పొరంతా పోయి స్వచ్ఛంగా మనం తినాలి. బట్ ఇది కూడా అంతే. ఎదుట వాళ్ళ మాటలు అవి ముళ్ళలాగా ఉన్నాయి అంటే ఏంటి, వాళ్ళు మనకి కుళ్ళిపోయిన పండ్లు ఇస్తున్నారు. సో కుళ్ళిపోయిన పండు ఇచ్చినప్పుడు మన వివేకం ఏంటి, దాని నుంచి దూరంగా వెళ్ళిపోవడం, అక్కడే ఉంటూ దాన్ని స్వీకరించడం కాదు. ఆ సమయంలోనే నిశ్శబ్దం అనేటువంటిది చాలా పనిచేస్తుంది. ఇందాక బుద్ధుడు గారు కూడా ఏం చేయొచ్చు, అక్కడ ఉన్న వాళ్ళందరూ తన శిష్యులే. ఒక్క సంజ్ఞ చేశారంటే వాళ్ళు అతన్ని బయటికి పంపించేస్తాడు. కానీ ఒకసారి బయటికి పంపించేస్తే ఈసారి అతని కోపం ఏమవుతుంది, ఇంకా రెట్టింపు అవుతుంది, రెండింతలు అవుతుంది. ఇప్పుడు రెండింతల కోపంతో అతను ఏం చేస్తాడు, ఇప్పుడు ఒక దగ్గర తిట్టిన వ్యక్తి రేపు ఇంకొక దగ్గరికి వచ్చి ఇంకా ఇంకోసారి ఇంకో 10 మందిని తీసుకొచ్చి తిడతాడు. కానీ ఒక్కొక్కసారి వీ మస్ట్ లెట్ అదర్ పీపుల్ గెట్ దర్ ఎమోషన్ అవుట్. వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ భావోద్వేగం బయటకు వచ్చేస్తే కూడా వాళ్ళు శాంతింపజేస్తారు. అందుకే శాంతి యొక్క ఈ ఆధ్యాత్మిక శక్తి, ఆత్మలో ఉన్నటువంటి 7 గుణాలలో శాంతి అనేటువంటి శక్తి ఈ ప్రస్తుత సమయంలో ఈ రకరకాల సంబంధ బాంధవ్యాల మధ్య ఉంటూ మనం జీవించడానికి శాంతి యొక్క శక్తి చాలా చాలా అవసరం. మనం అశాంతిలోకి అలజడిలోకి మనం వచ్చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనం చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని కూడా మనం అలజడిలోకి మనం తీసుకొని వస్తాం. మూడవది, చాలాసార్లు పక్క వాళ్ళకి శిక్షణ ఇచ్చేటప్పుడు వచ్చేటువంటి ఒక పెద్ద అవరోధం ఏంటి అంటే, నేను రైట్ అని ప్రూవ్ చేసుకోవడానికి మనం ట్రై చేస్తాం. కానీ ఏ విషయంలోనూ ఏ పరిస్థితిలోనూ తప్పు ఇద్దరిలోనూ ఉంటుంది, రైట్ ఇద్దరిలోనూ ఉంటుంది. కొన్ని అంశాల్లో ఒకరు రైట్ అయితే ఇంకొక అంశంలో ఇంకొకరు రైట్.
ఇద్దరూ పర్ఫెక్ట్గా ఉండే ప్రాబ్లమే వచ్చి ఉండేది కాదు. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రాబ్లం రావడానికి ఇద్దరు వ్యక్తులు కారణమవుతారు. కాబట్టి నేను రైట్ అని చెప్పుకోవడం కూడా ఒక రకమైనటువంటి సూక్ష్మ అహంకారం. మనం ఏమనుకుంటాం, నేను రైట్ అని చెప్పకపోతే ఎలాగండి, ఎలా తెలుస్తుందండి అని. కానీ మీకు ఒక రహస్యం చెప్పనా, ఎవరు రైటో ఎవరు రాంగో ఎవరి అంతరంగానికి వాళ్ళకి తెలుసు, బయటకు ఒప్పుకోరంతే. మీరు ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్న కొద్దీ వాళ్ళు మొండికేస్తారు. ఎందుకు, వాళ్ళకి తెలుసు మీరు రైట్ అని, కానీ వారిలో ఉన్నటువంటి అహంకారం ఏదైతే ఉందో దాన్ని ఒప్పుకోనివ్వదు. కాబట్టి మనం వాదించే కొద్దీ వాళ్ళు ఇంకా మొండికేసి కూర్చుంటారు, ఇంకా తగువ పెడతారు, ఇంకా గొడవలు చేస్తారు తప్ప మనం రైట్ అనేటువంటిది మాత్రం వారి నోటెమ్మట రానే రాదు. అలాగా అనగలిగే వ్యక్తిత్వమే ఉన్నట్లయితే అసలు ఆ గొడవే వచ్చుండేది కాదు. కాబట్టి మూడవ సిద్ధాంతం, మనం ఎప్పుడూ కూడా మనల్ని ఇంకొకరి ముందు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందుకే చాలా మంచి సామెత ఉంది, నిజం నిలకడ మీద తెలుస్తుంది అని. ఎందుకు అంటే నిజాన్ని అర్థం చేసుకునేంత మనోస్థితి ఉండడం కూడా చాలా గొప్పతనం. అందుకే కదా మనం దుర్యోధనుడు మయసభ యొక్క కథ ఎంత సుందరమైనటువంటిది. దుర్యోధనుడు మయసభలోకి వచ్చి కొలంలేవో తెలియలేదు, అంటే ఆర్టిఫిషియల్ ఏదో తెలియలేదు, రియల్ ఏదో తెలియలేదు దుర్యోధనుడికి. దుర్యోధనుడు అంటేనే ఏంటి, అధర్మం. కాబట్టి ఈ విధంగా ఎవరైతే అధర్మము అసత్య మార్గంలో ఉంటారో వారికి ఎదురుగుండా సత్యత ఉన్నా కూడా దాన్ని గ్రహించగలిగే శక్తి వారికి ఉండదు. కాబట్టి అలాంటి వాళ్ళ మీద జాలిపడాలా, కోప్పడాలా? ఇప్పుడు మన ఇంట్లో బిడ్డ ఉన్నాడు, జ్వరం వచ్చింది, జ్వరం వచ్చి ఏమీ తినట్లేదు, ఆకలితో ఉన్నాడు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, అయ్యో నా బిడ్డకు జ్వరం వచ్చి ఏమీ తినట్లేదు అనే జాలే వేస్తుంది తప్ప, నేను ఇంత కష్టపడి వండితే నువ్వు తినవా, ఎందుకు తినవని కోప్పడతామా? కోప్పడం. వాళ్ళు కూడా అంతే. అసత్య మార్గంలో ఉన్నప్పుడు సత్యాన్ని చూడగలిగేటువంటి శక్తి వారిలో ఉండదు. అలాంటి శక్తిహీనులు ఎలా ప్రవర్తిస్తారు? ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలాగా ఉంటారు. కొందరు గట్టిగా అరుస్తారు, కొందరు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోతారు, కొందరు నిజాన్ని నిరూపించుకునేందుకు పెద్ద పెద్ద సమావేశాలు చర్చలు పెడతారు. కానీ సచ్కి నావ్ హిలేగి డులేగి లేకిన్ డూబేగి నహి. సత్యత యొక్క నావ పైకి కిందకి ఊగిసలాడచ్చు కానీ ఎప్పుడూ మునగదు. అదే అసత్యం యొక్క నావ జోరుగా వెళ్ళిపోతుంది, కానీ ఒక్కసారి చిన్న కుదుపు వచ్చినా అదో పాతాళంకి అది వెళ్ళిపోతుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా లవ్ అండ్ లా అనేటువంటి ఈ బ్యాలెన్స్ ఒక చాలా గ్రేట్ స్పిరిచువల్ ప్రిన్సిపల్. మనం ఏదన్నా చెప్తున్నప్పుడు మన మనసులో ఎదుట వాళ్ళకి మీద ఎలాంటి భావనతో చెప్తున్నామో మనం చూసుకోవాలి. ఒక్కోసారి మన మనోస్థితి అంత ఉన్నతంగా ఉండదు. అలాంటప్పుడు మన మనోస్థితి అంత ఉన్నతంగా అయ్యే వరకు వెయిట్ చేయడం బెటర్. అందుకే ధ్యానం రోజూ చెయ్యాలి అని చెప్తారు. ఎందుకు చేయమని చెప్తారు మెడిటేషన్ రోజును? ఎందుకంటే ఏ రోజు ఏ పరిస్థితి వస్తుందో మనకి తెలియదు. పరిస్థితి వచ్చినప్పుడు నేను కూర్చుని మెడిటేషన్ చేద్దాము అంటే అస్సలు కుదరదు. ఎందుకంటే మా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు, సిస్టర్ నాకు చాలా ఎక్కువ థాట్స్ వస్తుంటే, ఎక్కువ నెగిటివ్ థింకింగ్ వస్తుంది, నేను మెడిటేషన్ చేద్దాం అనుకుంటే నాకు వల్ల కుదరట్లేదని. అఫ్కోర్స్ కుదరదు. ఎందుకు, మైండ్ ఆల్రెడీ డిస్టర్బ్డ్గా ఉంది. దాన్ని మనం కొన్ని స్పిరిచువల్ ప్రాక్టీసెస్తో దాన్ని ముందు మనం స్టెబిలైజ్ చేయాలి. స్టెబిలైజ్ చేశాక అప్పుడు మనం ధ్యానంలో మనం కూర్చోగలుగుతాం అన్నమాట. ఇది కూడా అంతే. కొంతమందికి సమయాన్ని ఇచ్చి వదిలేయాలి. సమయాన్ని ఇచ్చి మనం వదిలేస్తే టైం హీల్స్ ఎవ్రీథింగ్ అని ఒక సామెతే ఉంది. అంటే సమయం అన్నిటినీ కూడా, అన్ని గాయాల్ని సమయం అనేటువంటిది బాగు చేస్తుంది అని చెప్పేసేసి. కాబట్టి మనలో ఎప్పుడైతే కళ్యాణకారి భావన, శుభ భావన అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం చెప్పేటువంటిది పక్క వాళ్ళకి భలే, వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం చెప్పేది ఇది రైట్ చెప్తున్నారు వీళ్ళు, మన ఎదురుగుండా అనకపోవచ్చు కానీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అంటూ ఉంటారనమాట. కాబట్టి పెద్ద దాది ప్రకాష్మణి గారు, అలాగే జగదాంబ సరస్వతి మా అమ్మ ఎవరైతే బ్రహ్మకుమారిస్ యొక్క ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఉండేవారో, మా అమ్మ దగ్గర ఒక చాలా మంచి ట్రిక్ ఉండేది.
ఇద్దరు వ్యక్తులు ప్రాబ్లంతో వస్తే మా అమ్మ ఏం చేసేవారు తెలుసా? వాళ్ళ గొప్పతనం వీళ్ళకి చెప్పేవారు, వీళ్ళ గొప్పతనం వాళ్ళకి చెప్పేవారు. ఇద్దరు వస్తారు కదా, మా అమ్మ పలానా అక్క ఇలా చేసిందని ఒక ఆమె వస్తుంది, పలానా ఆ అక్కయ్యే ముందు ఇలా చేసిందని ఇంకొక ఆమె వస్తుంది. ఇప్పుడు మా అమ్మ ఇద్దరికి ఒకరి విశేషతలు ఒకరికి చెప్పేవారు. ఎప్పుడైతే ఇలాగ ఒకరి విశేషతలు ఒకరు తెలుసుకున్నారో ఆటోమేటిక్గా వాళ్ళ తప్పు వాళ్ళే రియలైజ్ అయ్యి వాళ్ళలో వాళ్ళు ఆ సమస్యను సాల్వ్ చేసుకునేవారు. ప్లస్ ఒకరి మీద ఒకరికి గౌరవం అనేటువంటిది కూడా చాలా పెరిగేది. నిజంగా వీళ్ళలో ఇంత గొప్పతనం ఉందా, నిజంగా వీళ్ళలో ఇంత విశేషత ఉందా అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాము. బ్రహ్మకుమారి సెంటర్స్కి చాలామంది వస్తూ ఉంటారు. అందులో ఒకసారి ఒక సిస్టర్ వచ్చారనమాట. ఆమె చూడడానికి చాలా సాధారణంగా ఉన్నారు, చాలా సాధారణంగా, బట్టలు కూడా చాలా సాధారణంగా ఉన్నాయి, కానీ రెగ్యులర్గా మెడిటేషన్కి వచ్చేవారు అనమాట. సో ఒకరోజు సిస్టర్తో మాట్లాడడం జరిగింది. సిస్టర్, మీరు రోజు మెడిటేషన్కి వస్తున్నారు కదా, మీ యొక్క ఎక్స్పీరియన్స్ మాకు చెప్పండి, మీరు షేర్ చేసుకోగలిగితే అంటే ఆ సిస్టర్ అదే చెప్పారనమాట. తన సొంత బ్రదర్ వాళ్ళని ఆస్తి విషయంలో మోసం చేశారు. అన్నయ్యే కదా అని చెప్పి ఆమె సంతకం చేశారు. సంతకం చేసిన తర్వాత ఆ ఇల్లు మొత్తం వాళ్ళు కైవసం చేసేసుకున్నారు. దాంతో వాళ్ళ హస్బెండ్ అది తట్టుకోలేకపోయారు. ఎందుకంటే ఆయన పాపం చాలా కష్టపడి చాలా ప్రేమగా ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఎప్పుడైతే సొంత బావమరిదో ఇలా చేసేసరికి ఆయన తట్టుకోలేక ఆయన పాపం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికి ఆమెకి 2 చిన్నపిల్లలు. ఆమె ఏం పెద్ద చదువుకోలేదు, కానీ భగవంతుడి మీద ధైర్యంతో, భగవంతుడి మీద భరోసాతో ఆమె చిన్న చితక జాబ్స్ చేసుకుంటూ 2 పిల్లల్ని వెల్ సెటిల్ చేసింది అనమాట. సో ఆమె చెప్పారనమాట, నాకు ఇంత సమయంలోనూ నాకు అనిపించేది భగవంతుడు నాకు తోడున్నాడు, నేను కరెక్ట్, నేను ఏ అన్యాయమూ నేను చేయలేదు కాబట్టి నా లైఫ్ బాగుంటుంది అని. ఇప్పుడు ఆమె 2 పిల్లలు చాలా మంచి పొజిషన్లో సెటిల్ అయ్యి ఆమెను చాలా బాగా చూసుకుంటున్నారు. ఆమె తన సంపూర్ణ జీవితం ఆధ్యాత్మిక సేవలో, భగవంతుని యొక్క సేవలో ఆమె సమర్పితం చేశారు. ఎందుకు? ఆమె సత్యతను పట్టుకున్నారు కాబట్టి. నేను అనుకున్నాను, ఇప్పుడు నేను మా అన్నయ్య మీద కేసులు వేసి ఇవన్నీ వేసాను అనుకోండి, ఉన్న డబ్బు కూడా ఆ కేసులకి పోతుంది, కేసు నా ఫేవర్కి వస్తుందని ఇది లేదు. అదే ధనం నేను నా పిల్లల కోసం వెచ్చిస్తే ఆయన పాపానికి ఆయనే పోతాడు అని నేను వదిలేసి నేను భగవంతుని ఒక్కరిని నమ్ముకున్నాను, ఆయనే నా పిల్లల్ని సెటిల్ చేశాడు అని చెప్పారు. సో పగ, ప్రతీకారం, కక్ష సాధింపు ఇవి నిజంగా అవివేకంతో చేసేటువంటి పని. ఎందుకంటే ఇవి ఎంతకాలం మన మనసులో పక్క వాళ్ళ పట్ల కోపం, ద్వేషం పెంచుకుంటాం, ఫైనల్గా మనల్ని దహిస్తుంది. పక్క వాళ్ళకి అదేమీ ఎఫెక్ట్ అనేటువంటిది కాదు. అందుకనే క్రోధం గురించి ఒక చాలా మంచి సామెత ఉంది. క్రోధం ఎలాంటి అగ్ని అంటే తను కాలుతూ కూడా పక్కవాడు తగలబడిపోవాలి అనుకుంటారంట. క్రోధాగ్నిలో కాలుతుంది మనం, కానీ ఏమనుకుంటాం, దానికి పక్కవాళ్ళు తగలబడిపోవాలి అనుకుంటాం. అలా జరగదు కదా. మన క్రోధం మనల్నే దహిస్తుంది, మన మనశ్శాంతిని అది పాడు చేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా మన లైఫ్లో మనం అన్ని రిలేషన్స్, ఈవెన్ పిల్లలతో కూడా, పిల్లలు నా పిల్లలే కదా అని వాళ్ళతో మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. వాళ్ళు కూడా మనం ఎందుకంటే ఒక వయసులో చిన్నగా ఉన్నంత వరకు మీ మీద భయంతోనో దేంతోనో వింటారు, కానీ కొంచెం టీనేజ్ వచ్చిన తర్వాత మా అమ్మ ఎప్పుడు అలా అరుచుకుంటూ ఉంటుంది అంతేలే, మా నాన్న ఎప్పుడు అలాగ అంటూ ఉంటాడే అని ఆ వాల్యూ పోతుంది. చిన్నతనంలో 8-9 ఇయర్స్ ఏజ్లో వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉండదు కాబట్టి మీరు చెప్పిన మాట వింటారు. కానీ 13-14 ఇయర్స్ వచ్చిన తర్వాత మరి అప్పుడు కూడా మన మాట వినాలి అంటే చిన్నతనం నుంచి మనం వాళ్ళకి ఏమన్నా చెప్పినప్పుడు వాళ్ళ లెవెల్కి వెళ్ళి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మనం ఎప్పుడైతే మనం చెప్తామో అప్పుడు వాళ్ళలో మార్పు అనేటువంటిది వస్తుంది. ఆ పిల్లల్ని మనకి నచ్చినటువంటి మార్గంలోకి మనం తెచ్చుకోగలుగుతామన్నమాట. కాబట్టి ఈ విధంగా ఈ లవ్ అండ్ లా అనేటువంటి ఈ సుందరమైనటువంటి స్పిరిచువల్ ప్రిన్సిపల్, ఈ ఆధ్యాత్మిక సిద్ధాంతం మన అందరికీ కూడా నిత్య జీవితంలో ఎంతో ఎంతో ఉపయోగమైనటువంటిది. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలో ఇంకొన్ని ఆధ్యాత్మిక సిద్ధాంతాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.